ఆంటీ. అమ్మా నేను బాగున్నా, నువ్వెట్లున్నావు? వంట నేర్చుకున్నావా లేదా? ఆంటీ నేర్చుకున్నా, కొంచెం కొంచెం అలా మేనేజ్ చేసుకుంటున్నా. అవునా అమ్మా, ఇగో ఇప్పుడే నా కూతురు బిర్యానీ వేస్తే తిన్నా. అవునా ఆంటీ? అవును, మొన్న మీ మమ్మీ అంటుంది ఇంకో సంవత్సరం ఉందంటగా నీ చదువుకి. అవునా ఆంటీ? పోయి ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుంది కదమ్మా. ఏమైనా సబ్జెక్టులు వెనక్కి పడ్డాయా? ఇదేదో తొందరగా ఉంది. లేదంటీ, జస్ట్ 1 year అయింది నేను ఇక్కడికి వచ్చి. ఇదంతా సరే గానీ పెళ్ళెప్పుడు చేసుకుంటావమ్మా? ఇంకా చాలా టైం ఉంది ఆంటీ, చదువుకోవాలి, జాబ్ చేయాలి, సెటిల్ కావాలి. ఇంకెప్పుడమ్మా? 24 సంవత్సరాలు వచ్చినాయి. మొన్న మీ అమ్మ నాతో చెప్పుకొని బాధపడుతుంది, నా కూతురు పెళ్లి ఎప్పుడైతుందో అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, అది ఇంకా చదువుకుంటూనే ఉంది అని. చేసుకోరాదమ్మా, నీ మంచిగా కదా మేము కూడా చెప్పేది. అవునా ఆంటీ? అవునమ్మా, కెనడాలా ఒక మంచి సంబంధం ఉంది, అబ్బాయికి మంచి శాలరీ వస్తుంది, సిటిజన్షిప్ కూడా ఉందంట. చేసుకుంటావమ్మా? మరి ఈ ప్రపంచంలో ఉన్న ఆంటీలందరికీ నా పెళ్లితోనే సంబంధం ఉందా? నాకు ఇంకా 24 years అయినా సిటిజన్షిప్ వచ్చిందంట. అడిగి ముసలోడు అయి ఉంటా, ఆ ముసలోడినిచ్చి అంటే ఇంకొక ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తా ఆంటీ. అయ్యో అది